సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన స్వర్ణలత భవిష్యవాణిని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలతో సంతృప్తి చెందావా అంటూ ఆలయ ప్రధాన అర్చకులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. నేను ఉత్సవాలకు సంతోషంతో రాలేదు, కోపంతో వచ్చాను అన్నారు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పాలి అని అడిగారు. ఈ ఏడాది కుంభవర్షాలు పడతాయని, వర్షాల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అన్నారు. ఈ ఏడాది ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యవాణి రంగం కార్యక్రమం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడేడు కాదు, ఈ ఏడ మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉందిరా బాలక. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలను సరి అయిన దారిలో నేను పెడుతున్నాను కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను, మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం కూడా, ఆగ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు కానీ ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను, సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా దోసడంతా నేను కల్పిస్తున్నాను, గోరంతా కూడా మీరు నాకు బెట్టరా బాలక. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమేగా, అందరినీ ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాలు నలిపేస్తుంటే నేను ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు గత ఏడు మీరు సంవత్సరం లోపల అన్నారు, అది కూడా జరగలేదు.